హాయ్ అండి. ఈరోజైతే గుడ్లు, ఎండు రొయ్యలు, ఆనపకాయ పులుసు పెట్టుకుందాం. గుడ్లు అయితే ఫస్ట్ ఉడకబెట్టేసి కొంచెం తొక్కలు తీసేసి ఘాట్లు పెట్టేసుకొని కొంచెం నూనెలో ఫ్రై చేసేసుకుందాం. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి ఎండు రొయ్యలు వేసుకొని పచ్చివాసన మొత్తం పోవాలన్నమాట. ఎండు రొయ్యలు అంటే నార్మల్గా స్మెల్ వస్తూ ఉంటాయి కదా, ఆ వాసన మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది మనకి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడైతే కర్రీకి ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను, పులుసు కాబట్టి బాగుంటుంది. నేనైతే వామాకు కూడా వేసుకున్నాను, మీరు కావాలంటే స్కిప్ చేసుకోండి. ఎల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసుకోండి. వాము ఆకు వేసుకోవడం వల్ల ఎప్పుడైనా హెల్త్కి మంచిగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ ఫ్లేవర్ మనకి ఎక్కువ తెలియదు. మామూలుగా వాము తింటే ఆ వాము ఉంది అని తెలిసిపోతుంది కదా, వామాకుకి ఆ ఫ్లేవర్ మనకి తెలియదు అనమాట. తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు అయితే పులుసు కాబట్టి నేను పెద్దగా కట్ చేసుకున్నాను. మనకి కర్రీ కోసమైనా ఫ్రై కోసమైనా అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది పులుసు కాబట్టి పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్నాను నేను. మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా లిడ్ పెట్టేస్తే అది కొంచెం కుక్ అవుతుంది కదా. ఈలోపు చింతపండు పులుసు అయితే రెడీ చేసుకున్నాను. ఆ పులుసు అయితే ఇందులో వేసేసి కలిపేసుకున్నాను. మొత్తం కలిపేసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్, ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టుకొని పులుసు మరగనివ్వాలి. పులుసు బాగా మరిగిన తర్వాత అప్పుడు ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. మీరు కావాలంటే మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేనంటే అంత ఎక్కువగా యూజ్ చేయను మసాలా. సో ఫైనల్గా అయితే ధనియాల పొడి చల్లుకొని కరివేపాకు రెబ్బలు కొంచెం పైన వేసుకున్నాను. పోపులో వేయలేదు నేను. పులుసులో ఎప్పుడన్నా ఇలా కరివేపాకు రెబ్బలు పైన కూడా వేసి ట్రై చేయండి, ఈసారి బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. సో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఈ మూడింటి కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేసి ఉండరు, ఈసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎండు రొయ్యలు, గుడ్లు అండ్ ఎండు రొయ్యలు, ఆనపకాయ కూడా బాగుంటుంది కదా.